స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. గోవింద 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 కళ్యాణ వెంకటేశ్వర గోవింద 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 కళ్యాణ వెంకటేశ్వర గోవింద 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 శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద. కటిసుఘటితహస్తం కాలమేఘాభిరామం కమలమదహరాక్షం పద్మయా దీప్యమానం ప్రణతమునిజనైస్తం ప్రాప్యమప్రాప్యమానం శరణముపగతోహం ప్రాంజలిర్వేంకటేశం. పవిత్రమైనటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విరాణ్మూర్తిగా నెలకొన్నటువంటి దేవుని కడప క్షేత్రంలో లక్ష్మీ వెంకటేశ్వరుని యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించినటువంటి వెంకటేశ్వరుడిని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆయన యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహనంపై నవనీత కృష్ణుడుగా మనకు పరమాత్మ ఈ రోజున అనుగ్రహాన్ని చేస్తూ ఉన్నారు. ఈ దేవుని కడప ఎక్కడ ఉన్నదండి అంటే మన ఆంధ్రదేశంలోనే అనేది స్పష్టంగా మనం తెలుసుకోవాలి. ఈ ఆలయాన్ని సంపూర్ణంగా తిరుమల తిరుపతి దేవస్థానముల వారు వారి ఆధ్వర్యంలో స్వామి యొక్క ఆధ్వర్యంలో అని అనాలి. కాబట్టి తిరుమల వెంకటేశ్వర స్వామి వారే ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని కూడా తాను అక్కున చేర్చుకొని అక్కడ జరిగేటువంటి ఉత్సవ విశేషాలన్నీ కూడా లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ భక్తులందరికీ కూడా తెలవాలి అనేటువంటి ఒక వ్యాజముతోటి ఇక్కడ మనందరికీ ఆయన యొక్క రూపమే నేను తిరుమలలో ఉన్నప్పటికీ కూడా అన్ని చోట్ల వ్యాపించి ఉంటాను, విశ్వం విష్ణు వషట్కారః అన్నట్లుగా ఆ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడిని నేనే అని తెలియచెప్పటం కోసమని లక్ష్మీ వెంకటేశ్వరునిగా మనకి ఈ దేవుని కడప నుండి ఆయన బ్రహ్మోత్సవాలను నయనానందకరంగా భక్తజన సందోహం గోవిందనామస్మరణ చేస్తూ ఉండగా ఈ రోజున ఆ చంద్రప్రభ వాహనంపై ఆయన కొలువు తీరి మనందరికీ అనుగ్రహాన్ని చేస్తూ ఉన్నారు. అదిగోడి చూడండి, అద్భుతమైనటువంటి అలంకరణ. తిరుమల క్షేత్రంలో ఏ రకమైనటువంటి శోభ మనకు కనిపిస్తుందో అదే రకమైనటువంటి శోభ ఎందువల్లండి? ఆయనే కదా అన్ని చోట్ల ఉన్నవాడు. కాబట్టి ఇక్కడ కూడా తానే స్వయంగా అలంకారం చేయించుకుంటూ అర్చకవరేణ్యుల చేత కైంకర్యాన్ని అందుకుంటూ తన యొక్క కీర్తిని దశ దశలా వ్యాప్తి చేస్తూ మనందరికీ ఈ దేవుని కడప నుండి మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ వైభవాన్ని మనమంతా వీక్షిస్తూ ఉన్నాం.
వైద్యుడు బాలకృష్ణుడు నవరస పరిపూర్ణుడు నందగోపరసికుడు నవనిధులను మనకీయగ నలుదిక్కుల తిరుగుతూ చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు ఉపేంద్రుడై ఊరేగే. శ్రీ వెంకటాద్రినిలయ కమలాకముక పుమాన్ అభంగుర విభూతిర్న తరంగయతు మంగళం. పవిత్రమైన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించిన లక్ష్మీ వెంకటేశ్వరుడిని ఈ రోజున మనం ఆ నవనీత కృష్ణుడిగా మనం దర్శనాన్ని చేసుకుంటూ ఉన్నాం. ఆయన ప్రభ వాహనారూఢుడుగా తన యొక్క దివ్యమంగళ విగ్రహ దర్శనాన్ని ప్రారంభించి దాదాపుగా రథసప్తమి వరకు జరిగేటువంటి ఈ ఉత్సవాలలో అనేక వాహనములను అధిరోహించి ఆయన మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించి తాపత్రయ పీడితులైనటువంటి మానవుడి యొక్క తాపాన్ని హరిస్తూ ఆయన తన యొక్క చల్లని కరుణాకలిత దృక్కులతో భక్తులని అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఆ శుభ తరుణాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. మహాయోగేశ్వరుల యొక్క హృదయాలలో తన లేత చిగుళ్ల వంటి పాదాలను ఉంచుతూ తన కోమలత్వాన్ని చాటుకునేటువంటి ఆ లక్ష్మీ వెంకటేశ్వరుని యొక్క దర్శన భాగ్యాన్ని మనం పొందుతూ ఉన్నాం. భక్త మహాశైలారా, ఇక్కడ విశేషమేమంటే సహజ శీతలత్వాన్ని కలిగినటువంటి వాడు చంద్రుడు. ఆయన వాహనంగా ఉంటూ ఆర్తితో కో అని పిలిస్తే భక్తుని యొక్క పిలుపుకి ఓ అని సమాధానమిచ్చేటువంటి ఆ లక్ష్మీ వెంకటేశ్వరుడు దీనజనమందారుడు ఆ శ్రీనివాస ప్రభువు ఆ చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించి అనుగ్రహించే ఏకత్ర దర్శనం సకల మానవాళికి కూడా నేత్రపర్వంగా ఉంటుందనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని ఐతిహ్యంగా మనం పరిశీలిస్తే ఎవరు ప్రతిష్ఠించారు అంటే కృపాచార్యుల వారు దీని యొక్క ప్రతిష్టను చేశారు, ఈ స్వామివారి యొక్క ప్రతిష్టను అని మనకు తెలుస్తూ ఉన్నది. అందువలన ఈ పట్టణానికి కృపాపురము అనే ఒక నామధేయం కూడా ఉన్నట్లుగా ఉన్నది. ఈ గ్రామాన్నే కరిగే అని ఉంటారు అని కొంతమంది చరిత్రకారులు అన్నారు. చివరికి అది కడపగా రూపాంతరం చెందింది, నామము పరివర్తనమైంది అంటున్నారు. అంటే ఈ దేవుని కడప క్షేత్రము తిరుమలకు తొలి గడపగా ప్రసిద్ధి చెందింది అని అంటున్నారు. కాబట్టి ఈ దక్షిణ ప్రాంతం వారంతా కూడా ఉత్తరాదికి ప్రయాణం చేసే సందర్భంలో ఉత్తర భారతదేశ యాత్ర చేయటానికి వెళ్ళేటప్పుడు తిరుమల వెంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వచ్చేటువంటి వారికి కడప మార్గము ప్రధానంగా ఉంటే ఆ అన్ని చోట్లకు వెళ్ళటానికి తిరుమలకు రావాలన్నా ఉత్తర భారతదేశ యాత్ర పాదాలతో చేయాలన్నా ఖచ్చితంగా మొట్టమొదటగా లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వరుని యొక్క దర్శనం చేసుకున్న తరువాతే ఇతర క్షేత్రములకు వెళ్ళేవారట. కాబట్టి అన్ని క్షేత్రములకు ఇది తొలి గడపగా ఈ దేవుని కడప ప్రసిద్ధి చెందింది అని అంటున్నారు. అలా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాన్ని అద్భుతంగా వీక్షిస్తూ ఉన్నాం. తళ్ళపాక అన్నమాచార్యుల వారు కూడా అంటారు, కాదనకు నా మాట కడపరాయ, నీకు కాదెవోసె వలపులు కడపరాయ, కలదాననే నీకు గడపరాయ, ఓ కలికి శ్రీ వెంకటాద్రి కడపరాయ అని అంటారు అన్నమాచార్యుల వారు కూడా. అన్నమాచార్యుల వారు దాదాపుగా 12 కీర్తనలను అంటే 12 కీర్తనలను ఆ దేవుని కడప యందు ఉన్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వరుని మీద వ్రాసినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ మాఘ శుద్ధ ప్రథమ నుండి మాఘశుద్ధ సప్తమి అంటే రథసప్తమి వరకు కూడా అద్భుతంగా అనేక వాహనములను అధిరోహించి స్వామివారు తన యొక్క బ్రహ్మోత్సవాలను జరిపించుకుంటూ ఉంటారు.
కళ్యాణోత్సవం, గరుడోత్సవాది అనేక కార్యక్రమములన్నీ కూడా పాంచరాత్ర ఆగమోక్తంగా ఇక్కడ కార్యక్రమాలను నిర్వహించటం ఈ క్షేత్ర సంప్రదాయం. కాబట్టి ఆ సంప్రదాయ మర్యాదను పాటిస్తూ కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి అనుగ్రహం మనం పొందే విధంగా వెంకటేశ్వర భక్తి ప్రసార వాహిని మనకు ఎంతో ఉపకరించింది ఈ సంవత్సరం. కాబట్టి ఆ స్వామివారే మనకు స్వయంగా ఎక్కడో ఉన్నటువంటి మనల్నందరినీ కూడా, ఆ క్షేత్రానికి వెళ్ళలేనటువంటి మనల్నందరినీ కూడా ఈ ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించమని ఒక అవకాశాన్ని కల్పించాడు అని మనమంతా భావించాలి. ఆ శీతాంశు వాహనంపై ఆ లక్ష్మీ వెంకటేశ్వరుడు ఊరెరుగుతూ ఉంటే భక్తుల యొక్క హృదయాలు అక్కడ సముద్రంలా ఉప్పొంగిపోతూ ఉన్నాయి. ఏవండి, అక్కడ భక్తులు అల్పసంఖ్యాకులుగా కనిపిస్తున్నారే అనే సందేహం మీకు ఈ ప్రసార మాధ్యమం ద్వారా కనిపించవచ్చేమో, కానీ అక్కడ ముందు నృత్యం చేస్తూ ఉన్నటువంటి మహాపురుషులు కావచ్చు. మహాపురుషులు ఎందుకంటున్నామంటే ఎంతో భాగ్యం ఉంటే కానీ స్వామి ముందు నృత్యం చేయలేం, ఆ స్వామి గురించి ఒక నామాన్ని ఉచ్చరించలేం, ఆయన వైభవాన్ని లోకానికి చాటి చెప్పలేం. కాబట్టి స్వామి యొక్క ఉత్సవంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ కూడా మహాపురుషులుగా పిలువబడతారు, అటువంటి భాగ్యవంతులుగా పిలువబడతారు అని మనం భావించాలి. అలా విద్యుత్ దీపాలంకరణ శోభతోటి ఆ ప్రాంతమంతా దేదీప్యమానంగా వెలుగుతూ మనకు స్వామివారు దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎవరండి? కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. అటువంటి కమలపత్రాక్షుడైనటువంటి కృష్ణుడు, అందువలన ఆయన గోపీ మానసచోరుడు అని అన్నారు. అంటే ఆ గోపికల యొక్క హృదయాంబోధులను, ఆ హృదయములను అన్నింటినీ కూడా, చోరుడు అంటే అర్థం ఏమిటి అంటే లీలగా వాళ్ళ యొక్క మనస్సుల యందు రమిస్తూ ఆ గోపికలు స్వయంగా వాళ్ళ యొక్క మనస్సులను స్వామికి సమర్పించారు. చోరుడు అంటే గనక దొంగతనము అని కాదు ఇక్కడ అర్థం. వాళ్ళ యొక్క హృదయాలలో తాను ఆసీనుడై వారంతట వారే ఆ గోపికలు స్వామికి మనస్సును సమర్పించారట. అంతటి మహాపురుషుడు ఆ స్వామివారు. ఆయన ధరించినటువంటి, ఆయన స్వీకరించినటువంటి అవతారములు ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్క అవతారం అంతా కూడా లోకానికి ఒక సందేశాన్ని అందించటానికి వచ్చినటువంటి అవతారములు. అందులో భాగంగా కృష్ణావతారం చెప్పేదే ఉందండి. స్వయంగా భగవద్గీతను సంపూర్ణంగా మనకు అనుగ్రహించినటువంటి అవతారము. సకల మానవాళికి మానవుడుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కడూ కూడా అధ్యయనం చేయదగ్గ గ్రంథంగా అది వాసికెక్కినటువంటిది. ఎలానండి? ఎన్ని శ్లోకాలు చెప్పారు అందులో? అద్భుతంగా 18 అధ్యాయాలలో 700 శ్లోకాలను చెప్తే ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క అనర్ఘమైన రత్నం. అది అందులో చెప్పారు ఆయన, ఏమి దిగులు పడకండి నాయనలరా, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఆయన మనకు సందేశం ఇచ్చాడు. సందేశాన్ని తలుచుకుంటూ వీక్షిద్దాం. వేణుగోపాలు నీ విడువము, మరి వేరే ఒక్కరి పేరు నుడువము. వేణుగోపాలు నీ విడువము, మరి వేరే ఒక్కరి పేరు నుడువము. వేణుగోపాలు నీ విడువము, మరి వేరే ఒక్కరి పేరు నుడువము. వీణుగ కాశీకి నడువము, కలుల విత్తము కొంగున ఘటము. వీణుగ కాశీకి నడువము, కలుల విత్తము కొంగున ఘటము. మా వేణుగోపాలు నీ విడువము, మరి వేరే ఒక్కరి పేరు నుడువము. వేణుగోపాలు నీ విడువము.
కర్ముల గడప మెట్టము పతిత పావనుడే మాకు చుట్టము పాప కర్ముల గడప మెట్టము పతిత పావనుడే మాకు చుట్టము గోపాలుని భజనే దిట్టము యముని గొడవెల్దుగని వేరే ఘటము గోపాలుని భజనే దిట్టము యముని గొడవెల్దుగని వేరే ఘటము మా వేణు గోపాలుని విడువము మరి వేరే ఒక్కరి పేరు నుడువము వేణు గోపాలుని విడువము పరమ భక్తుల దండ వీడము నరపతుల మేమిక కోనియాడము పరమ భక్తుల దండ వీడము నరపతుల మేమిక కోనియాడము హరిని వినవే పాడము దురగంకరుల మోము చూడము హరిని విన వేరే పాడము దురగంకరుల మోము చూడము మా వేణు గోపాలుని విడువము మరి వేరే ఒక్కరి పేరు నుడువము వేణు గోపాలుని విడువము రక్షించుమని రవ్వ సేతుము ఎదుట రాకుంటే ఒక చేయి చూదుము రక్షించుమని రవ్వ సేతుము ఎదుట రాకుంటే ఒక చేయి చూదుము పక్షి వాహనయని కూతుము మారు పలుకకుంటే సిగుతీదుము పక్షి వాహనయని కూతుము మారు పలుకకుంటే సిగుతీదుము మా వేణు గోపాలుని విడువము మరి వేరే ఒక్కరి పేరు నుడువము వేణు గోపాలుని విడువము మరి వేరే ఒక్కరి పేరు నుడువము వేణు గోపాలుని విడువము ముకులాయమాన నయనాంబుజ విభోః మురళీనినాద మకరంద నిర్భరం ముకురాయమాణ మృదుగండ మండలం ముఖ పంకజం మనసి మే విజృంభతాం. అటువంటి ఆ బాలకృష్ణుడు యొక్క ముఖారవిందము మన మనస్సు యందు సదా ప్రకాశించుగాక. ఏమన్నారండి? అరమోట్పు కన్నులు కలిగినటువంటిది ఆ బాలకృష్ణుడు, ఆ కృష్ణుడు యొక్క ముఖారవిందము. ముకులాయమాన నయనాంబుజ విభోహో మురళీనినాద మకరంద నిర్భరం. ఆ వేణునాద భరితమైనటువంటిది ఆయన యొక్క ముఖపద్మం. అదుగోండి, వీక్షించండి. ముకురాయమాణ మృదుగండ మండలం అని అన్నారు. అంటే సొగసైనటువంటి చెక్కిళ్ళు కలిగినటువంటిదిట ఆయన యొక్క ముఖారవిందం. కాబట్టి ముఖ పంకజం మనసిమే విజృంభతాం అని అంటారు లీలాశుకుల వారు. కాబట్టి అలా ఇంపైనటువంటి ఆ కర్ణపేయమైనటువంటి ఆ వేణునాద భరితమైన ఆ ముఖారవిందము, అలానే సొగసైనటువంటి చెక్కెళ్లతో కూడుకున్నటువంటి ఆ ముఖారవిందము భక్తుల యొక్క మానస మందిరములలో సదా వసించుగాక అని మనం ప్రార్థిద్దాం. ఎంతోమంది భక్తులంతా కోలాట ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలు, గోవిందనామ స్మరణ, అనేక వాద్య విశేషములు, వేద మంత్రోచ్చారణ, అర్చకవరేణ్యుల యొక్క కైంకర్యము నడుమ
వారి భక్తి ప్రపత్తులు చాటుకుంటూ ఉండగా అర్చకవరేణ్యులు భక్తులంతా దేవస్థానము యొక్క అధికారులు కావచ్చు, ఆ దేవస్థానములో విశేషంగా ఈ ఉత్సవము యందు శ్రమించేటువంటి అనేక మంది కార్యకర్తలు కావచ్చు, అనేక మంది దేవాలయం సిబ్బంది కావచ్చు, అనేక మంది భక్తులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. వారందరూ కూడా కర్తవ్య భావనతోటి స్వామి యొక్క ఆజ్ఞగా నిర్వర్తించేటువంటిది ఈ బ్రహ్మోత్సవం. ఎవరైనా అనుకోవచ్చు, మా యొక్క వైభవం వలన, మా యొక్క సంపూర్ణమైనటువంటి మేము చేయించటం వలననే స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం జరుగుతుంది అని ఏ మానవుడైనా కానీ అనుకుంటే స్వామివారు వాళ్ళ మీద కోపగించుకోడట, ఒక్కసారిగా నవ్వుతాట ఆయన. ఇంతకాలము ఇంత జీవితం గడిపిన తరువాత కూడా నా యొక్క తత్వం అర్థం కాలేదే అని ఒక్కసారిగా ఆయన మనస్సులో ఆయన నవ్వుకుంటాడట. కాబట్టి భగవంతుడి దగ్గర చేసేటువంటి ఏ సేవైనా కావచ్చు, మార్జనము అంటే ఆలయము శుభ్రం చేసే దగ్గర నుండి చివరికి స్వామివారి దగ్గర అర్చన చేసేటువంటి కైంకర్యం చేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క భక్తులే. కాబట్టి అలా ఎవరూ తక్కువ కాదు స్వామివారి యొక్క కైంకర్యంలో. సకల మానవులందరూ కూడా ఆయన ముందు సమానమే. ఈ భేద భావనలన్నింటినీ అన్నీ కూడా మన యొక్క అవసరం తీర్చుకోవటం కోసం సృష్టించుకున్నవే అన్న ఒక భావన మనం గుర్తుపెట్టుకున్నాము అంటే ఆయన యొక్క తత్వం ఆ రోజున మనకు అర్థమవుతుంది. నిఖిల భువన లక్ష్మీ నిత్య లీలాస్పదాభ్యాం కపిల విపిన వీచి గర్వ సర్వం కషాభ్యాం ప్రణమద భయదాన ప్రౌఢిగాఢాదృతాభ్యాం కిమపి వహతు చేతః కృష్ణపాదాంబుజాభ్యాం. మహాలక్ష్మీదేవి నిత్యలీలలకు ఆశ్రయమైనటువంటివిట ఆయన యొక్క పాదార విందములు ఏవైతే ఉన్నాయో, అంటే లక్ష్మీదేవి చేత సపర్య చేయించుకున్నటువంటి ఆ పాదార విందములు ఏవైతే ఉంటాయో అవి మన మనస్సుకు అమితమైనటువంటి ఆనందమును కలిగించుగాక. లక్ష్మీ అమ్మవారి చేత సపర్య చేయించుకున్న పాదములు అని చెప్పటంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే, లక్ష్మీ అమ్మవారు కూడా ఎంతో భక్తిగా ఆయన దగ్గర కైంకర్యాన్ని చేసింది. అంటే కనుక లక్ష్మీనారాయణులు ఇద్దరూ వారే. లక్ష్మీనారాయణుడొక్కడే కాదు మన చేత ఉపాసించదగినటువంటి వాడు, లక్ష్మితో కూడుకున్నటువంటి నారాయణుడు మనకు ఉపాసించదగినటువంటి వారు దంపతులు. కాబట్టి అందుకే దేశికుల వారు దంపతి దైవతన్నహ అని అంటారు. అటువంటి లక్ష్మీనారాయణులు ఇరువురు కలిసి మనకు అనుగ్రహాన్ని ఇచ్చుగాక. అందువలన ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వరుడు అని అన్నారు దేవుని కడపలో ఉన్నటువంటి స్వామివారికి. కాబట్టి అలా కమల విపిన వీథి గర్వ సర్వంకషాభ్యాం అని అన్నారు. అంటే పద్మవన శ్రేణుల కన్నా కానీ అత్యంత ఉత్కృష్టమైనటువంటివి, మిన్నవైనవి ఆ స్వామివారి యొక్క ఆ చరణార విందములు. అంతేకాక ప్రణమద భయదాన ప్రౌఢి గాఢాదృతాభ్యాం అని అన్నారు. అంటే భజించేటువంటి వారందరికీ కూడా అభయదానమును ఇచ్చేటువంటివిట ఆ పాదార విందములు. కాబట్టి కిమపి వహతు చేత కృష్ణ పాదాంబుజాభ్యాం అని అన్నారు. అదుగోండి, ఒక పాదము కుంచెన, మరొక పాదము ప్రసారము చేయబడింది. కాబట్టి అలా ప్రసారము చేసినటువంటి పాదము, కుంచెన చేసినటువంటి పాదం ఏవైతే ఉన్నాయో అదే సూచిస్తూ ఉన్నారు. మీ యొక్క కష్టములనన్నింటినీ నేను స్వీకరిస్తున్నాను అని చెప్పటానికి ఆ కుంచెన పాదం ఏదైతే ఉందో అది సూచిస్తే, మీకు సుఖమును వసకటానికి ఎప్పుడూ నేను సంసిద్ధంగానే ఉన్నాను అని చెప్పటం కోసమని ఆ ప్రసారిత పాదం మనకు చూపిస్తూ ఉన్నదా అన్నట్లుగా భావించుకుంటూ ఆ లక్ష్మీ వెంకటేశ్వరుడిని దేవుని కడపయందు వేంచేసి ఉన్నటువంటి ఈ రోజున చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించినటువంటి ఆ వెంకటేశ్వరుడి యొక్క పాదములను పట్టి మనం మన యొక్క ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా ఆ క్షేత్రంలోనే ఉన్నామా అన్న భావంతో మన క్షేత్రము అనగా శరీరము అని కూడా ఒక అర్థం ఉన్నది. కాబట్టి అటువంటి శరీరములో
ఆయన యొక్క పాదారవిందములను ఆపాదాన్ మౌళిపర్యంతం పశ్యత పురుషోత్తమం అని అంటారు. అంటే ఆ పాదారవిందముల నుండి ముఖారవిందము వరకు స్వామివారి యొక్క దర్శనమును మనం చేయాలిట. స్వామి యొక్క దర్శనాన్ని ఎలా చేయాలి అంటే ఆ పీఠాత్ మౌళిపర్యంతం అని అంటారు. అంటే ఆ పీఠము నుండి శిరోభాగము వరకు అలా ప్రతి ఒక్క ఆభరణాన్ని వీక్షిస్తూ ఆయన యొక్క సౌందర్యాన్ని దర్శిస్తూ మనం స్వామివారి యొక్క ఆ కృపా కటాక్షమును మనం పొందాలి. కారుణ్య కర్పూర కటాక్ష నిరీక్షణేన తారుణ్య సంవలిత శైశవ వైభవేన ఆపుష్ణతా భువన మద్భుత విభ్రమేణ శ్రీకృష్ణచంద్ర శిశిరీకురులోచనం మే అని అంటారు. లీలాశుకుల వారు కృష్ణచంద్ర అని సంబోధిస్తారు. అద్భుతమైనటువంటి మాట. అందువలన చంద్రప్రభ వాహనము వచ్చినప్పుడు అక్కడ కృష్ణుడు అలంకారంలో స్వామి మనకు దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. ఆయన అనుగ్రహించుగాక. సంబటూరి చెన్నుడు చక్కని వెన్నుడు సంబటూరి చెన్నుడు అక్కడనిక్కడ చూపి ఆశలు రేచి అక్కడనిక్కడ చూపి ఆశలు రేచి చక్కని వెన్నుడు సంబటూరి చెన్నుడు చక్కని వెన్నుడు సంబటూరి చెన్నుడు. చెన్నుని చూడగదరే చెలులాలా నేడు చిన్నిలే నవ్వులని చెలరేగిని చెన్నుని చూడగదరే చెలులాలా నేడు చిన్నిలే నవ్వులని చెలరేగిని సందల చేసేవాడే సటకాడు నాతో సన్నలు చేసేవాడే సటకాడు నాతో ఎన్నటికెన్నటి పొందు ఇప్పుడే లేచి ఎన్నటికెన్నటి పొందు ఇప్పుడే లేచి చక్కని వెన్నుడు సంబటూరి చెన్నుడు చక్కని వెన్నుడు సంబటూరి చెన్నుడు అక్కడనిక్కడ చూపి ఆశలు రేచి అక్కడనిక్కడ చూపి ఆశలు రేచి చక్కని వెన్నుడు సంబటూరి చెన్నుడు. ఏమని నీ చెన్నుడు ఏకతానా నన్ను తోమటి వాములు నాపై తొరలించి ఏమని నీ చెన్నుడు ఏకతానా నన్ను తోమటి వాములు నాపై తొరలించి కోమల పూజే చాచి కొత్త పెళ్లి కొడుకు కోమల పూజే చాచి కొత్త పెళ్లి కొడుకు కామిడితనాల నన్ను కాకలు రేచిని కామిడితనాల నన్ను కాకలు రేచిని చక్కని వెన్నుడు సంబటూరి చెన్నుడు చక్కని వెన్నుడు సంబటూరి చెన్నుడు అక్కడనిక్కడ చూపి ఆశలు రేచిని అక్కడనిక్కడ చూపి ఆశలు రేచిని చక్కని వెన్నుడు సంబటూరి చెన్నుడు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించిన లక్ష్మీ వెంకటేశ్వరుని యొక్క బ్రహ్మోత్సవ వైభవాన్ని దేవుని కడప నుండి మనమంతా వీక్షిస్తూ ఉన్నాం.
ఇందాకే అనుకున్నాం, సకల క్షేత్రములకు ప్రయాణము చెయ్యటానికి తొలి గడపగా ఉన్నటువంటిది ఇది దేవుని కడప అని అన్నారు అని అనుకున్నాం. అందులో చంద్రప్రభ వాహనం ఈ రోజున. చంద్రుడంటేనే అమృతములకు నిధి అని వర్ణిస్తారు. ఆ అమృత కిరణుడిని సుధాకిరణుడు, హిమకిరణుడు అని అనేక రకములైనటువంటి నామధేయములు ఉన్నాయి. షోడశ కళానిధి అని అంటారు. హిమాంశుశ్చంద్రమాశ్చంద్ర ఇందు కుముదబాంధవ అని అంటారు. విధు సుధాంశు శుభ్రాంశు ఓషధీశ అని అమరకోశంలో అనేకమైన పేర్లు ఉన్నాయి. కాబట్టి ఆ షోడశ కళలతో కూడి ఉంటారు కాబట్టే ఆయనకి షోడశ కళానిధి అని కూడా ఒక పేరున్నది. ఆ షోడశ కళలు కూడా మన స్వామి యందు ఉంటాయి కాబట్టే షోడశ కళానిధికి షోడశోపచారములు అని అంటారు. ఆ చంద్రుని కిరణములకు ఒక అమృతతత్వం ఉంటుంది. అందుకే భూమి మీద ఉండే ఓషధులు అమృతత్వాన్ని కలిగి ఉంటాయి. ఈ ఓషధులన్నిటికీ కూడా అధిపతి ఎవరండి అంటే కనుక చంద్రుడు. ఆ అమృతతత్వాన్ని కలిగిన ఓషధులను స్వీకరించటం వలన మానవుడికి శక్తి లభిస్తుంది. ఆ శక్తి వలన సద్విద్యాభ్యాసాన్ని చేయగలుగుతున్నాడు మానవుడు. దాని వలన ఒక పాత్రతను సంపాదించుకుంటున్నాడు. ఆ పాత్రత సంపాదించుకోవటం వల్ల ఏమవుతోంది? అవిద్య నుండి ముక్తి పొందుతూ ఉన్నాడు. అవిద్య అంటే కనుక ఈ సంసారం. కాబట్టి ఈ అవిద్య నుండి ముక్తి పొందుతూ ఉన్నాడు అంటే కనుక దానికి ప్రధాన కారణం మనకు ఆహారం. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువాస్మృతి అని చెప్తోంది మనకు శాస్త్రం. కాబట్టి ఆ నిశ్చయమైనటువంటి తైలధారావద విచ్ఛిన్న స్మృతి మనకు ఉండాలి అంటే, స్మృతి సంతతి ఉండాలి అంటే మనం తినే ఆహారము శుద్ధముగా ఉండాలి. ఆహారముగా రూపాంతరం చెందటానికి అవి ఓషధులు ఎవరి యొక్క కాంతి కిరణములు ప్రసరిస్తే అవి ఓషధులు మనం స్వీకరించటానికి ఒక యోగ్యమైన రూపాన్ని ధరిస్తాయో ఆ కిరణములను ప్రసరింపచేసేటువంటి వాడే వెంకటేశ్వరుడు. ఆ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు ఆ చంద్రుడు. సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య శౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాహ అని సుప్రభాతంలో అంటారు. కాబట్టి ఆ అమృతమయమైన కిరణములను ప్రసరింపచేయటానికి అంతటి శక్తి ఎలా వచ్చిందయ్యా అంటే ఆ చంద్రుడికి ఆ స్వామి యొక్క అనుగ్రహం వలననే అని మనకు తెలుస్తోంది. కాబట్టి లోకమును ఉద్ధరించేవాడు పరమాత్మయే. ఆ లోకంలో ఉన్నటువంటి మానవుల మనుగడ సాగించటానికి చంద్రుడు ఎలా అయితే తోడ్పడుతూ ఉన్నాడో ఆ చంద్రుడికి ఆ శక్తి ఇచ్చినటువంటి వాడు కూడా పరమాత్మయే. కాబట్టి సకల వస్తువుల యందు ఉన్నటువంటి వాడిని నేనే అని చెప్పడం కోసమని ఆయన వివిధ వాహనములను అధిరోహించి మనకు బ్రహ్మోత్సవ సమయంలో దివ్యమంగళ విగ్రహ వైభవాన్ని మనకు దర్శింపచేస్తూ అనుభవింపచేస్తూ ఆయన దర్శనమిస్తూ మనకు లోకాన్ని ఉద్ధరిస్తూ ఉన్నటువంటి వాడు పరమాత్మ. కాబట్టి అంటే ప్రాణి పుట్టడానికి కావలసిన తేజస్సు ఏదైతే ఉందో చంద్రుడి కిరణముల నుండి ప్రారంభమైన ప్రసారమైనటువంటి ఓషధీతత్వం వలన ప్రచోదనం పొందిన ఓషధుల రూపంలో భూమిలో పుట్టినటువంటి గింజలను తినడం వలన ప్రాణులందరూ కూడా తేజస్సును పొందుతున్నారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పుట్టిన దగ్గర నుండి మరలా పుట్టుకలేని మోక్షం వరకు ఆ అమృత కిరణ ప్రసారం ద్వారా చంద్రుడు మనకు అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నాడు. యథార్థమునకు పరమాత్మ యొక్క కన్నులుగా సూర్యచంద్రుడు చెప్పబడతారు. అందువల్ల మనకు సహస్రనామంలో కూడా భూఃపాదౌ యస్యనాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌచ నేత్రే అని అంటున్నారు. అలా మధ్యందిన మార్తాండ బింబాన్ని మనం మన యొక్క మాంసనేత్రంతో చూడలేం. ఎవరు భగవత్ విరోధులుగా ఉంటారో వారిని సూర్యనేత్రంతో స్వామివారు వాళ్ళ యొక్క అహంకారాదులనన్నింటినీ అణచివేస్తారు. ఎవరైతే భగవద్భక్తులుగా ఉంటారో తన యొక్క రెండవ నేత్రమైనటువంటి ఆ చంద్రనేత్రంతో అనుగ్రహాన్ని ఇస్తారు. కాబట్టి ఏ కవులు ఎక్కడ అందం కనబడినా చంద్రబింబంతో ఉపమానం చేసి చెప్తారు. అంతటి కళానిధి కాబట్టే ఈ విధంగా లోకాన్ని రక్షిస్తున్నాడు. కాబట్టే ఇవాళ పరమాత్మ చంద్రుడి లోపల ఉన్నటువంటి కాంతికి ఆవాసమైన చంద్రప్రభను వాహనంగా చేసుకొని
ఈ రోజున దేవుని కడప నుండి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆ నవనీత కృష్ణుడి యొక్క రూపంలో మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. వీక్షించి తరిద్దాం. చుక్కలవలెనున్నవి ఈడులేని కన్నులవే ఇన చంద్రులు చూడ చూడ మాణిక్యాలు చుక్కలవలెనున్నవి ఈడులేని కన్నులవే ఇన చంద్రులు కంటి కంటి వాడే వాడే ఘనమైన ముత్యాల కంఠమాలలవే పదకములు నవే కంటి కంటి వాడే వాడే ఘనమైన ముత్యాల కంఠమాలలవే పదకములు నవే మింటి పొడవైనట్టి మినుచు కిరీటంబదే జంటల వెలుగు శంఖ చక్రాలవే మింటి పొడవైనట్టి మినుచు కిరీటంబదే జంటల వెలుగు శంఖ చక్రాలవే చూడ చూడ మాణిక్యాలు చుక్కలవలెనున్నవి ఈడులేని కన్నులవే ఇన చంద్రులు మొక్కు మొక్కు వాడే వాడే ముందర నీవున్నాడు చెక్కులవే నగవుతో జిగిమోమదే మొక్కు మొక్కు వాడే వాడే ముందర నీవున్నాడు చెక్కులవే నగవుతో జిగిమోమదే పుక్కిటలో కమ్ములవే భుజకీర్తులును అవే పుక్కిటలో కమ్ములవే భుజకీర్తులును అవే చక్కనమ్మాల మేలు జవరాలదే చక్కనమ్మాల మేలు జవరాలదే చూడ చూడ మాణిక్యాలు చుక్కలవలెనున్నవి ఈడులేని కన్నులవే ఇన చంద్రులు ముంగై మురాలును అవే మొలకఠారును అదే బంగరు నిగ్గులవన్నీ పచ్చబట్టదే ముంగై మురాలును అవే మొలకఠారును అదే బంగరు నిగ్గులవన్నీ పచ్చబట్టదే ఇంగిత మెరిగి వెంకటేశుడిదే కన్నులకు ముంగిటి నిధానమైన మూలభూతం మదే ఇంగిత మెరిగి వెంకటేశుడిదే కన్నులకు ముంగిటి నిధానమైన మూలభూతం మదే చూడ చూడ మాణిక్యాలు చుక్కలవలెనున్నవి ఈడులేని కన్నులవే ఇన చంద్రులు చూడ చూడ మాణిక్యాలు చుక్కలవలెనున్నవి. హే దేవ హే దయిత హే జగదేక బంధో హే కృష్ణ హే చపల హే కరుణైక సింధో హే నాథ హే రమణ హే నయనాభిరామ హా హా కదాను భవితాసి పదం దృశోర్మే. హే దేవా దయాళో లోకైక బంధో అని అన్నారు మహాకవులు లీలాశుకుల వారు. ఎంత గొప్పగా అన్నారో. లోకైక బంధో అంటే ఈ లోకము మొత్తానికి బంధువయ్య నువ్వు, ఎవరికి విరోధివి కాదు నువ్వు.
నిన్ను ఎవరైతే విరోధించుకుంటారో వాళ్ళు విరోధించుకోవచ్చేమో, కానీ నీకు విరోధులు కాదు వారంతా కూడా. కాబట్టి ఈ లోకము మొత్తం కూడా నీకు ఒక బంధువులాగా ఉంటుందయ్యా. లోకైక బంధో హే కృష్ణ కరుణా సముద్ర అంటూ నా నేత్రములకు నీవు ఎప్పుడు విషయమవుతావో అని అన్నారయ్యా. కదానుభవితాసి పదం దృశోర్మే అంటే అర్థం ఏమిటి అంటే, నీ దర్శన భాగ్యాన్ని నా నేత్రములకు ఎప్పుడు కలిగిస్తావు పరమాత్మ. హాహా కదానుభవితాసి పదం దృశోర్మే అని ఎంత ఆర్తిగా అడిగారో. అడిగి అంటున్నారు, లీలాయితాభ్యాం రసశీతలాభ్యాం నీలారుణాభ్యాం నయనాంబుజాభ్యాం ఆలోకయేత్ అద్భుత విభ్రమాభ్యాం కాలే కదా కారుణిక కిశోర అని అన్నారు. అంటే ఆయన యొక్క నేత్రములు ఎలా ఉంటాయి అంటే విలాసముల చేత విశాలముగా ఉంటాయట, అది విశేషం. లీలాయితాభ్యాం రసశీతలాభ్యాం ఆయన యొక్క నేత్రములు ఎప్పుడూ చల్లగా ఉంటాయట. కేవలం అలా చల్లగా ఉంటాయని చెప్తే కవుల యొక్క ఔచిత్యం ఉంటుందా? అలా కాదు, ప్రేమరసావాహిని చేత చల్లవిగా అయినట ఆయన యొక్క నేత్రములు. రసశీతలాభ్యాం అని అన్నారు. అంతేకాక నీలారుణాభ్యాం అంటే ఆయన యొక్క నయన కాంతుల చేత నీలమోఘము వలె ఉన్నాయిట సంపూర్ణంగా ఆయన యొక్క నేత్రములు. అంతేకాక ఆలోకయేత్ అద్భుత విభ్రమాభ్యాం అంటే సంభ్రమభరిత విలాసములు కలిగి ఉన్నాయిట. అంటే సంభ్రమము, ఆయన యొక్క నేత్రములు వీక్షించగానే మనలో మనకు తెలియనటువంటి ఒక ఆశ్చర్యం మనకే కలుగుతుందట మన యొక్క మనస్సులో. అటువంటి ఆశ్చర్యాన్ని కలిగించే ఆయన యొక్క నేత్రములు మనకు అనుగ్రహాన్ని ఇవ్వుగాక. ఓం నమో నారాయణాయ.